నమశంకరాయ. నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం లభించట్లేదా? అలాగే చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారా? మీ తరువాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి ప్రమోషన్లతో లేదా మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించి, మీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందా? లేదా ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని అభద్రతా భావనలో ఉన్నారా? అలాగే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎదుగుదల, బొదుగుదల లేని జీవితం మీరు అనుభవిస్తున్నారా? అలాగే చేయని తప్పుకి అనగా ఈ యొక్క క్రమశిక్షణా చర్యలు సస్పెండ్ అవ్వడం కానీ, లేకపోతే కోర్టుల చుట్టూ చేయని తప్పుకి ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? అంటే ఖచ్చితంగా పంచశాప ప్రభావాలు మీ కుటుంబంలో ఉన్నట్టే లెక్క. ఈ పంచశాప ప్రభావాలనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప ప్రభావాలు ఎలా ఏర్పడతాయి అనంటే, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, అలాగే పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా, కరోనాలో చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించినా, ఇవన్నీ పంచశాప ప్రభావాలే. అయితే ఈ పంచశాప ప్రభావాల నివారణకి జూన్ 14వ తారీఖు ఆదివారము అమావాస్య. ఈ సందర్భంగా రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి, ఈ సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో పంచశాప నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది.